కీర్తనలు 103 అధ్యాయము 3వ వచనం. ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎప్పుడైతే దావీదు మనం చూసినట్లయితే 51 కీర్తనలో అక్కడ వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను పాపిని ప్రభువా, నేను అనేకమైన దోషములను చేశాను, దేవా కృప చొప్పున నన్ను కరుణించు, నేను పెండుకున్నప్పుడు పాపంతో నేను పుట్టి ఉన్నాను, నా పాపము నా కళ్ళెదుటే ఉన్నదని చెప్పి ఆ దావీదు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత దేవుడు దావీదు పాపములను క్షమించాడు. క్షమించిన తర్వాత ఈ కీర్తన రాశాడు. ఏమన్నాడు? ఈ మాట పలికినట్లు మనం ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదు దేవుడికి వ్యతిరేకంగా జీవించాడో, ఎప్పుడైతే పాపం చేసి తన జీవితంలో నష్టపోయాడో, ఒప్పుకున్నాడో, దేవుడి దగ్గర పశ్చాత్తపడ్డాడో, దేవుడు తన పాపములను క్షమించిన తర్వాత అప్పుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఈరోజు ఒక వ్యక్తికి మనం సలహా ఇవ్వాలంటే ఖచ్చితంగా అది దాని గురించి మనం తెలిసే ఉండాలి. దాని గురించి తెలియకుండా మనం చెప్పిన పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు జ్వరం రానోడికి, ఒక వ్యక్తికి జ్వరం రాలేదు అనుకోండి, ఇంకొకటి వచ్చాడు, నాకు జ్వరం వచ్చిందని చెప్పంగానే, జ్వరం వచ్చిందా నీకు? ఏమో పోతుందిలే అని అంటాడు. జ్వరమా? సరేలే పోతుందిలే, అది ప్రాబ్లం లేదు. కానీ జ్వరం వచ్చినవాడు, జ్వరం వచ్చిందా, నోరు చేదుగా ఉందా, కాళ్ళు నొప్పులు పడుతున్నాయా, మోషన్స్ అవుతున్నాయా, జలుబు చేసిందా, గొంతు ఎట్లా ఉంది, నాలుగు ఎలా ఉంది, చప్పగా ఉందా, అన్నం తినబుద్ధి అవుతుందా, ఇడ్లీ తిను, బయట వేడి వస్తువులు తినొద్దు, ఆయిల్ వస్తువులు తినొద్దు, ట్యాబ్లెట్ టైంకి వేసుకో అని చెప్తే ఎవరు? ఆల్రెడీ జ్వరం వచ్చినవాడు. అసలు జ్వరమే రానివాడు ఏం చేయొద్దు అంటాడు. ఏమాడు లైట్ పోతుంది అంతే. అట్లా నేను చూసినట్లయితే 51 కీర్తనలో ఆయన ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర, దేవుడు క్షమించాడు. అప్పుడు దావీదు మాట అన్నాడు 103 అధ్యాయము 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, మన దోషములన్నింటినీ క్షమించువాడు, మన పాపములన్నిటినీ క్షమించువాడు, మనం చేసిన తప్పిదములన్నిటినీ క్షమించువాడు. మరి దేవుడు మన దోషములు క్షమించాలంటే మనం ఏం చేయాలి మనం చూద్దాం. 2వ సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం. నేను ఎంతో అవివేకునై దాన్ని చేసి యెహోవా కరుణించి నీ దాసుడైన దోషములను పరిహరింపని మనవి చేయగా. రాసుకోండి మొట్టమొదటికి, నీ దోషములు దేవుడు మాత్రమే పరిహరించగలడు, ఆయన మాత్రమే క్షమించగలడు, ఆయన మాత్రమే ఆ పరిహారం చేయగలడని చెప్పి దావీదు అక్కడ నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి అని చెప్పి చెప్తున్నాడు. పరిహరించటే తన అర్థం ఏంటి? తను నమ్మాడు కాబట్టే, తను విశ్వసించాడు కాబట్టే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మాట? దేవుడు మాత్రమే పరిహరింపగలడు. ఈరోజు మనం చేసిన పాపములు, దోషములు సమస్తము కూడా దేవుడు క్షమించాలంటే మొట్టమొదటిగా దేవుడిని విశ్వసించాలి. దేవుడు నా పాపములను క్షమిస్తాడు, పరిహరించాడు, ఆయన క్రయధనము చెల్లించాడు. నా దోషములు, నా సంఘటనలు, నేను చేసిన ప్రతి అతిక్రమలన్నింటినీ ఆ వేళ ఆయన చెల్లించాడు. ఆ శిలువలో నా కొరకు బలి అయ్యాడు. మన దోషములు కానీ, మన పాపములు కానీ, మనం చేసిన అతిక్రమలు కానీ క్షమించబడాలంటే, ఆ క్షమాభిక్ష మనకి దొరకాలంటే దేవుడు మన పాపములను క్షమించాడని, పరిహరించాడని చెప్పి ఏం చేయాలంట? విశ్వసించాలి, నమ్మాలి. దేవుడు మాత్రమే నా పాపములను క్షమించగలడు. ఈరోజు నేను పాపం చేశాను, నేను దేవుడి దగ్గర రాలేకపోతున్నాను అని చెప్పి నీవు బాధపడుతున్నావా? నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే, దేవుడు మాత్రమే నా పాపములు క్షమించగలని చెప్పి, ఆయన మాత్రమే పరిహరించగలని చెప్పి నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే అప్పుడు నీ జీవితంలో ఆ క్షమాపణ అనేది దొరుకుతుంది. చాలామంది ఈరోజు ఆ నేరరూపంతో, గిల్టీ మనసుతో చాలామంది సంఘానికి చర్చికి రాకపోవడం కారణం కూడా ఒక 60% 70% ఏంటంట, చేసిన పాపంకు వాళ్ళు గిల్టీ ఫీల్ అయ్యి నేరరూపంతో మందిరానికి రారంట. వచ్చి కొంతమంది కూడా ఎక్కడ కూర్చుంటారంట, వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఎందుకు?
ఆ పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన నా ఫేస్ రీడింగ్ తెలుసు, నేను చేసిన పాపములు బహిరంగంగా అందరూ చెప్పేస్తాడు అని చెప్పి ఎక్కడుంటారు వాళ్ళు? వెనకాల ఉంటారు, గుంపులో కూర్చుంటారు, పిల్లల వెనకాల కూర్చుంటారు, సౌండ్ బాక్స్ వెనకాల కూర్చుంటారు. ఎందుకు? అమ్మో ఆయన దేవుడు సేవకుడు, నా గురించి అని చెప్తాడేమో వాక్యంలో, నా గురించి. లేకపోతే నేను ప్రార్థనకు వచ్చినప్పుడు నా కుమారుడా నువ్వు ఈ తప్పుదేమో చేసావు అని చెప్పి ఆయన అందరూ ముందు చెప్పేస్తాడని చెప్పి ఎక్కడుంటారు? దూరంగా ఉంటారు. కానీ చూడండి, దేవుడు వాళ్ళ పాపను క్షమించి వాళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే వాళ్ళు ఎక్కడుంటారు? వచ్చి ఎక్కడ కూర్చుంటారు? వచ్చి ముందు లైన్లో కూర్చుంటారు. వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళు పాస్టర్ దగ్గర రావడానికి వాళ్ళు వచ్చి దగ్గరికి వస్తారు. భయం ఎందుకు? వాళ్ళకి తెలుసు నేను ఏ తప్పిదమో చేయలేదు. వాళ్ళకి తెలుసు దేవుడు నా పాపములను క్షమించాడు, నేను ఒప్పుకున్నాను అనే సంగతి వాళ్ళ హృదయంలో ఒక నిశ్చిత ఉంది. ఈరోజు మనం చేసే పాపం, మనం చేసిన దోషములు క్షమించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుడు నా పాపం పరిహరించాలని చెప్పి విశ్వసించాలి, నమ్మాలి. ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే పరిహరింపగలడు. రెండోది రాసుకోండి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వచనం. నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరింపమని దేవునితో మొరపెట్టగా. రెండవది ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. దోషము క్షమించబడాలంటే, ఆ పాపములు క్షమించబడాలి అంటే ఏం చేయాలి? రెండవది దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది కూడా వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయరు. ఒకసారి కీర్తనలు 51వ అధ్యాయం చూస్తే దావీదు ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా నేను పాపిని, నేను పాపంలో నేను పుట్టాను ప్రభువా, నా ఎదుటనే నేను చేసిన పాపంలో నా ఎదుటనే ఉన్నాయి, నాలో ఏ నీతి కూడా లేదు ప్రభువా, నన్ను పరిహరింపము, ఇస్సోపుతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని చెప్పి ఏడుస్తున్నాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా దోషం చేసినట్లయితే ఏం చేయాలి? రెండోది దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నా దోషములను క్షమించు, నా అతిక్రమలను క్షమించు, నా ఆలోచనలను క్షమించు, నా తలంపులు క్షమించు, నా మార్గం క్షమించు, నేను వెళ్ళిన మార్గం క్షమించు, నా ఆలోచనలను క్షమించు, నా క్రియలను క్షమించు అని చెప్పి మన దేవుడిని ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఎప్పుడైతే దేవునితో మొరపెడతామో అప్పుడు మన క్షమాపణ దొరుకుతుంది. మొట్టమొదటిగా ఏం చేయాలి? విశ్వసించాలి, ఆయన మాత్రమే నా పాపములను క్షమించగలరు, ఆయన మాత్రమే నా దోషములను క్షమించగలని విశ్వసించాలి. రెండోది ఏంటంటే దేవునికి మనము మొరపెట్టాలి. చాలామంది విశ్వసిస్తారు, నమ్ముతారు, యేసయ్య నా పాపను క్షమిస్తాడు, కానీ నోరు తెలిసి ప్రార్థన చేయాలి. అమ్మాయిని సార్ అడగండి అన్నం పెట్టదు అని మన సామెత ఉంది కదా. మన నోటితో ఒప్పుకుంటేనే మనకి రక్షణ, క్షమాపణ, విడుదల. మన నోటితో మనం ఒప్పుకుంటే, చాలామంది కూడా ఒప్పుకోరు అన్నమాట, సిగ్గుపడిపోతారు అన్నమాట దేవుడి దగ్గర. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? ఎదురు కూర్చుంటారు, ఏమైంది నీకు అంటారు. ఏమైంది నీకు అంటే అంటారా? ఏమంటారు? ఏమైంది బాబు నీకు, ఏమైంది? అర్జెంటుగా బయట తీసుకెళ్ళమని చెప్తారు, అవునా? లేకపోతే అతనికి ఏదన్నా పెరాలసిస్ వచ్చిందో, నోట్లోంచి మాట రావట్లేదేమో, ఇంజక్షన్ చేయమని చెప్తారు. అతను చెప్పలేకపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. కానీ నో తెలిసి, ఎస్ డాక్టర్ నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ సమస్య ఉంది, ఇది రోగం ఉన్నప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు? వైద్యం చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వు నోరు తెరవకుండా అక్కడ అందరూ లేడీస్ స్టాఫ్ ఉన్నారని చెప్పి, ఆ స్టాఫ్ ఉన్నారు, ఈ స్టాఫ్ ఉన్నారని చెప్పి, ఏమైంది ఎలా ఉందంటే బాగా సీరియస్ అయి వచ్చాను హాస్పిటల్కి. ఎట్లా ఉందంటే అంత బాగుందా? ఆల్రెడీ డాక్టర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎంత బాగానే ఉన్నాను. తీసుకొచ్చి వెనకాల చెప్తున్నాడు, చెవులు చెప్తున్నాడు, చెప్పొచ్చు కదా, ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే ఏం చెప్పంటావు, భయం అవుతుంది అని అంటాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? అది తనకు నష్టం. తను చెప్తేనే తనకి ట్రీట్మెంట్, తనకు చెప్తేనే తనకి ఇంజెక్షన్, తనకి చెప్తేనే అతని ట్యాబ్లెట్లు. అట్లానే దేవుడి దగ్గర నువ్వు చెప్పకుండా ఆయన ఎట్లా క్షమిస్తాడు? తెలుసు, దేవుడు నీ హృదయం తెలుసు, నీ ఆలోచన తెలుసు, కానీ ఒప్పుకుంటేనే నీకు రక్ష. అది దేవుడు పెట్టిన సిస్టమ్, అది అంతే. ఒప్పుకుంటేనే, విశ్వసించి ఒప్పుకుంటేనే విడుదల, రక్షణ. మన పాపములను ఒప్పుకొని, అందుకే ఉంది కదా, మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మన పాపములను ఆలోచించిన ఎడల మీ పాపం క్షమించబడి ఉందా? ఏముంది? మన పాపములను బుక్కులో రాసుకొని వదిలేసిన ఎడల మీ పాపములు క్షమించబడును. మన పాపములు
ఒప్పుకొనిన ఎడల అంటే ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఏ మొరపెట్టాలి? ప్రభా, నా దోషములను క్షమించు, నా అతిక్రమలను క్షమించు. అప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మూడవది రాసుకోండి, కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచనం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. మూడోది ఏంటంటే దేవుని ఎదుట మన దోషములను ఒప్పుకోవాలి. ఇట్లా చెప్పేది ఏంటంట? దావీదు చెప్తున్నాడు, దేవుని ఎదుట నీ దోషములను ఒప్పుకోవాలి. మనం చేసిన పాపములను మనుషుల దగ్గర కాదు, ఎక్కడంట? నా దోషములు కప్పుకొనక నీ ఎదుటనే నా పాపములు ఒప్పుకొట్టినాయి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట? దేవుని ఎదుటనే. మనుషుల దగ్గర ఒప్పుకుంటే రక్షణ రాదు. మన దోషములు ఎక్కడ ఒప్పుకోవాలంట? ప్రభు ఎదుటనే, దేవుని ఎదుటనే, దేవుని ఎదుటనే. దేవుడు ఆయన మధ్యలో ఉన్న సేవకులందరూ ఎవరు? ఈ వ్యక్తికి మధ్యలో ఒక వ్యక్తి వస్తారు ఆ ఇన్ఫర్మేషన్ అందించడానికి. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి. ఒకప్పుడు ఏమున్నాయి? ఉత్తరాలు ఉన్నాయి, పోస్ట్ మ్యాన్ ఉండేవాళ్ళు. ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేసేవాళ్ళు? అక్కడ రాసిన ఉత్తరం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ మీడియాటర్ పని చేస్తున్నాడు. వాళ్ళు రాసిన ఉత్తరాన్ని ఇక్కడ, మళ్ళీ వీళ్ళు రాసిన దీన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. తను చేసి అంటే అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ సమాచారం తీసుకొచ్చి ఇదిగోండి అని. అట్లా సేవకులు అంటే దేవుడి దగ్గర నుంచి మాట తీసుకొచ్చి దేవుని బిడ్డలు చెప్తారు. దేవుని బిడ్డలు ఏదైనా ప్రార్థన అడుగుతుంటే వాళ్ళ తరపున ప్రార్థన, ప్రభా ఈ బిడ్డ ఎట్లా అడుగుతున్నారు, ఈ బిడ్డ పశ్చాత్తపడుతున్నాడు, ప్రభా దయతో క్షమించండి, వాళ్ళ తరపున విజ్ఞాపన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళు చేసుకున్న దేవుడు వాళ్ళ తరపున ప్రార్థన చేసినప్పుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు సమస్తము నాకు యేసు ప్రభుతో సంబంధమే లేదు, నాకు మా పాస్టర్ గారు ఉంటే నాకు చాలు, ఆయన ముందు నేను ఒప్పుకుంటాను, ఆయన దగ్గర ఒప్పుకుంటే నా పాపం క్షమించబడతాయి అని చెప్పి వచ్చి ఆయన ముందు లబలు అన్నీ ఒప్పేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? 2 నాళ్ళు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, తర్వాత 5వ ప్రసంగంలోనో 6వ ప్రసంగంలో నీకు చెప్తాడు. ఎక్కడ ఒప్పుకోవాలంట? దేవుని ఎదుట. దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. మనుషుల దగ్గర ఒప్పుకున్నప్పుడు, సేవకుడైన మనిషే కదా, ఆయన కూడా మనిషే. దేవుడు ఎన్నుకున్న ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఒక వస్తువు ఎలా వాడతారో మధ్యలో అట్లా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పాత్ర. అందుకే దేవుడు అన్నాడు కదా అపోస్తలుని పౌలుని, అతన్ని మార్చాను, అతను వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు ఒక సేవకుడు చెప్పినప్పుడు, ప్రభా అతను దొంగ ఇలాంటి వాడు క్రైస్తవం చెప్పేవాడు అంటే, లేదు నేను ఒక సాధనముగా నేను వాడుకోపోతున్నాను, ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకోపోతున్నాను అని చెప్పి దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. దేవుడు సేవకులను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటున్నాడు. మన పాపం ఎక్కడ ఒప్పుకోవాలంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మోకాలు దండించి, ప్రభా నీకు నాకు నట్టుగా ఇది లేదు, నీవే నా పాపములను క్షమించువాడు, నీవే నా పాపములను ఖైదనము చెల్లించినవాడు, కాబట్టి నువ్వు ఒప్పుకుంటున్నానని చెప్పి మన ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మనకు జయము వస్తుంది. అఫ్కోర్స్ కొన్ని జయించలేని ప్రార్థన చేయించుకుంటారు, ఓకే, సలహాలు తీసుకుంటారు, అది ఓకే. బట్ ఇప్పుడు సమస్తం కూడా అన్నీ A to Z మొత్తం ఏమేం చేశానో మొత్తం A to Z పొలగొచ్చి మొత్తం చెప్తుంటే ఇప్పుడు అది అలవాటైపోతుంది. ఇప్పుడు అతను ఏం చేసినా సరే ఏమనుకుంటాడు, నేను ఏం చేసినా సరే సేవకుడికి వెళ్ళి ఇంకా దేవుడితో నేను ప్రార్థన చేయను. కొంతమంది ఇలా సమస్య వచ్చింది, ఇలా అనారోగ్యం వచ్చింది అంటే ప్రార్థన చేసుకోమంటే నేను ప్రార్థన చేసుకోనండి, మాకు సేవకుడు ఉన్నాడు, మా సేవకుడు మా కోసం ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు స్వస్థ పైనుంచి కింద దిగి వస్తుంది అంటారు. దేవుడు మన ప్రార్థనలను వినేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. సేవకుడు చేసినా నువ్వు చేసినా దేవుడు అందరి ప్రార్థన ఆయన వింటాడు. ఆయన నీకు బదులు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు అంతే. బట్ నువ్వు ప్రార్థన చేయకుండా ఆయన మీద డిపెండ్ అయ్యి ఉంటే నీకు ఏ జవాబు దేవుడి గురించి రాదు. చాలామంది కూడా దేవుడి మీద ఆధారపడకుండా సేవకుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. లేదా ఫలానా బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ఫలానా బ్రదర్ ప్రార్థన చేస్తాడు, వాళ్ళు ప్రార్థన చేస్తారు ఓకే, బట్ వాట్ అబౌట్ యూ, నీ గురించి ఏంటి అంటే దేవుడు నీ ప్రార్థన వినడా? నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. కాబట్టి మన దోషములను ఎక్కడ ఒప్పుకోవాలంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆయన దగ్గర ఒప్పుకుంటే మాత్రమే మనకి క్షమాపణ. నేను పాస్టర్ గారి దగ్గర ఒప్పుకున్నాను, ఫలానా బ్రదర్ దగ్గర ఒప్పుకున్నాను అంటే నీ క్షమాపణ లేదు. నీ క్షమించేవాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు క్షమించేవాడు ఆయన అంటే ఇప్పుడు చుట్టూ నలుగురు కొంతమంది ఎన్ని మాట్లాడినా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ పాపం క్షమించింది ఆయన, నీ కోసం మరణించింది ఆయన ఏమని అంటే నువ్వు బాధపడాలి. కానీ చుట్టూ మనుషులు నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు చేతగాని వాడివి, నీకు ఏది రాదు, నువ్వు ఇలాంటి తప్పులు చేసావు, అలాంటి తప్పులు చేసావు
అని చెప్పి చుట్టూ ఉన్న నలుగురు కూడా అంటూ ఉంటుంటే వాళ్ళ మాటను తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు? వాళ్ళు నీకోసం చనిపోయారా? నీకోసం చనిపోయింది ఎవరు? ప్రభువైన యేసు. నీకోసం చనిపోయిన దేవుడు, నీకోసం చనిపోయిన ప్రభువు నిన్నేమని అంటే అప్పుడను ఆయన అంటున్నాడు, నా కుమారుడా నువ్వు నాకు కావాలి, నీ పాపము నేను క్షమిస్తాను, మరలా నా దగ్గర రా అన్నాడు. నేను చుట్టూన్న మనుషులు నువ్వు ఏమైనా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూన్న మనుషులు నిన్ను అసహించుకున్నా, వాళ్ళు నిన్ను ద్వేషించిన, నువ్వు వేస్ట్ ఫెలోవి, లేకపోతే నీకేమి రాదు, నీకు ఉద్యోగం రాదు, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి, నువ్వు చాలా తప్పులు చేసావని చెప్పి నలుగురు కూడా 4 మాటలు అంటుంటే ఆ నలుగురు కోసం నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నేను అంటే నువ్వు బాధపడు. నిన్ను తయారు చేసిన వాడు, నిన్ను రూపించిన వాడు నిన్నేదన్నా అంటే అప్పుడు కృంగిపో. ఎవరో చుట్టూన్న మనుషులు ముక్కుమామం తెలియని వారు, నీలాగా సామాన్యమైన మనుషులు నేను అంటుంటే నువ్వు ఎందుకు కృంగిపోవాలి? నువ్వు ఎందుకు బాధపడాలి? నిన్ను సృష్టించిన వాడు, నిన్ను రూపించిన వాడు, నాసికంధ్రంలో ఊపిరి పోసిన వాడు, నీకోసం సిలువ ఎక్కి మరణించిన వాడు ఆయన నిన్నేమని అంటే అప్పుడు నువ్వు బాధపడు, అప్పుడు నువ్వు డిప్రెషన్కి వెళ్ళు. కానీ ఆయనే అంటున్నాడు కదా, నా కుమారుడా మరలా నీకు నూతన జీవితం ఇస్తాను, నీ జీవితం నేను కడతాను, నీ హృదయాన్ని బాగు చేస్తా అని చెప్పి ఆ ప్రేమగల దేవుడు తను 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. చుట్టూన్న మనుషులు, నరులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ వాళ్ళు ఏమన్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మన పాపంలో దేవుని ఎదుట. ఎందుకు ఒప్పుకోవాలి ఆయన దగ్గర? ఆయన మాత్రమే నీ కొరకు ఆయన చనిపోయింది, ఆయన మాత్రమే నీ కొరకు చనిపోయాడు, ఆయన మాత్రమే క్రైదరము దేవునికి కావాల్సిన పాపములను ఆ ఫలాన్ని దమించిన సమస్తమును ఆయన శిలువలో ఆ బలి అయ్యాడు. 4వది రాసుకోండి, కీర్తనలు 38:18 వచనం. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపముల గురించి విచారణ పడుచున్నాను. అంటే అర్థం ఏంటి? 4వది దోషముల గురించి పశ్చాత్తాపము పడాలి. ఈరోజు చాలామంది కూడా నేను నా పాపము నేను ఒప్పుకున్నాను, కానీ ఇంకా నాకు నేరారోపణ వస్తుంది, ఇంకా నాకు లోపల చేసావు అంటే నువ్వు పశ్చాత్తాపడలేవు. అంటే పశ్చాత్తాపం అంటే కంట్లోంచి నీళ్ళు రావడమా? లేదు, నీ హృదయం నుంచి ఒక కేక, యేసయ్యా నేను ఫలానా తప్పు చేశానయ్యా, అయితే నన్ను క్షమించు, లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫర్గివ్ మై సిన్స్ అని చెప్పి నువ్వు పని చేసుకొని సరిపోతుందా? ఫాదర్ గాడ్ ఫర్గివ్ మై సిన్స్ అని ఫోన్ మాట్లాడుకొని సరిపోతుందా? ఎలా రావాలి నీలోంచి? పశ్చాత్తాపం. ఎప్పుడైతే పేతురు దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడో, 3 సార్లు బొంకాడో, అబద్ధములు ఆడాడో, ఏం చేశాడంట? యేసయ్యా నన్ను క్షమించయ్యా అన్నాడా? ఏమన్నాడు? ఏడ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, వెక్కి ప్రభా ఈ దోషము నేను చేశాను. పశ్చాత్తాపం అంటే ఏదో నీళ్ళు రావడమే కాదు, కానీ నీలో ఒక కేక, నీ హృదయంలోంచి ఒక రకమైన రోదన, దేవుడితో చేసే రోదన, అయ్యా నేను దోషం చేశాను. పశ్చాత్తాపం అంటే మనసు మారాలి. పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏమవుతుందంట? మనసు మారుతుంది. నీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కానీ మనసు మారలేదనుకోండి, నువ్వు నిజమైన పశ్చాత్తాపం నువ్వు పడలేదు. చాలామంది పశ్చాత్తాపడకుండా, వాళ్ళ పాపం కొరకు పశ్చాత్తాపడకుండా దేవుడు నా పాపను క్షమించాడు అని చెప్పి అనుకుంటారు, వెళ్ళిపోయి బ్యాప్టిజం తీసుకుంటారు. మళ్ళీ చాలామంది చెప్పేది ప్రాథమిక క్వశ్చన్ అంటే, ఆయన బ్యాప్టిజం తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ అదే పాపం చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు మాడి పడిపోతున్నావు అంటే నువ్వు పాపం కొరకు ఏం చేయలేదు, పశ్చాత్తాపడలా. నువ్వు పశ్చాత్తాపడితే ఏంటి? రిపెంట్ అయితే, అయ్యా చేశాను ప్రభా నా క్షమించు, నా జీవితం ఇంకెప్పుడు నేను చేయను ప్రభా, ఈ రోత జీవితం విడిచిపెట్టాను. దేవుడి దగ్గర ఒక రకమైన కేక, వేద నీరు నుంచి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. ఏదో సింపుల్గా ఈరోజు స్టైల్గా, ఎస్ ఫాదర్ గాడ్ ఫర్గివ్ మీ, ప్రభా దేవా నన్ను క్షమించు, యేసయ్యా నేను అలా తప్పు చేశాను ప్రభా, మరి నువ్వు క్షమిస్తావా అంటే క్షమిస్తాడా? ఏడవాలి దేవుడి దగ్గర, పశ్చాత్తపడాలి, ప్రభా నా దోషములను క్షమించు, నా పాపములను క్షమించు అని నీ హృదయం నుంచి ఏం రావాలి? ఒక కేక రావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా విజ్ఞాపన చేయాలి, అయ్యా ఎందుకు ఇలా చేశాను క్షమించు. లేకపోతే దావీదు ఎందుకు అలా రాస్తాడు 50 కీర్తనలో? ఒకవేళ ఆయన రాసిన సమయంలో మన పక్కనుండే ఆయన ముఖం మొత్తం బట్టలు అయిపోయిందంట, అక్కడ ఆ కీర్తనలు ఉంటే అయిపోయిందంట, మన బట్టలంతా తడిచిపోయింది, కొట్టుకుపోతున్నాడంట. ఆ బెడ్ కూడా కొట్టుకుపోతుందంట నెలల్లో, తడిచి ఏడ్చి దేవుడి దగ్గర ఆ కన్నీళ్ళలో, అవా నేను ఇంత ఘోరమైన పాపం క్షమించు. పశ్చాత్తపడ్డాడు. ఎప్పుడైతే పేతురు పశ్చాత్తపడ్డాడో దేవుడు తన జీవితంలో ఒక నూతన మార్పు అనేది వచ్చింది. దేవుడు కోరుకుంటున్నాడు మన పాపములను, మన దోషం క్షమించాలంటే ఏదో యేసయ్యా నన్ను క్షమించు. ఎందుకు అలా చేస్తే మళ్ళీ చేస్తావు? ఎందుకు? నువ్వు నీలో నుంచి ఒక కైండ్ ఆఫ్ పశ్చాత్తాపం రాలే, ఆ పాపం కొరకు పశ్చాత్తాపడాలి.
దానికోసం నువ్వు చేసిన దానికి వెయ్యాలి, చేసిన ప్రభు దాన్ని అసహించుకోవాలి. పశ్చాత్తాపం ఒక రకంగా దాన్ని అసహించుకోవడం, దాన్ని చేదరించుకోవడం, నాకు వద్దు అని చెప్పడం. అది రాకుండా నువ్వు క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోతే మళ్ళీ చేస్తావు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ దోషం క్షమించబడాలంటే నీ పాప కొరకు ఏం చేయాలి? నువ్వు పశ్చాత్తాపము పడాలి. 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయాలి. మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి మనం ఏం చేస్తాడంట? కొన్ని దుర్నీతి నుంచి విడిపించడం ఏమంటే సమస్త దుర్నీతి విడిపించి మిమ్మల్ని మళ్ళీ నార్మల్గా చేయను ఉందా, మేము పవిత్రులుగా చేయను. తర్వాత కీర్తన 103:12 కీర్తన 103 నిజంగా మన పశ్చాత్తపడి ఒప్పుకుంటే పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను అంత దూరపరిచి ఉన్నాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరమో. ఎప్పుడంట? మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడినప్పుడు మన పాపం ఏం చేస్తాడంటే దేవుడు తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరం పడేసి దానికి వెనక్కొని చూలంటాడు ఒక చోట. నీ పాపలు అగాధ సముద్రం నేను పడేసి అంటాడు ఒక చోట. మనం వాటికి వెళ్ళి మళ్ళీ చూడ. ఈ మనుషులు వాళ్ళైనా సరే గుర్తు చేస్తారు ఒకసారి, దేవుడు మాత్రం ఎప్పుడు సరే ఆయన గుర్తు చేయడు. తూర్పుకి పడమటికి ఎంత దూరము ఆయన మన పాపములను అంత దూరముగా పారవేశాడు, అంత దూరం పెట్టేశాడు ఆయన. దేవుడు మన పాపలు క్షమిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఈ ఫోన్లో ఒకసారి కొన్ని ఫైల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫైల్స్, ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తారు. దేవుడు ఆయన పాపలు క్షమిస్తే ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం పశ్చాత్తపడి దేవుడు ఒప్పుకుంటామంట ఆ నెక్స్ట్ మినిట్లోనే ఇప్పుడు ఫైల్స్ డిలీట్ చేయండి ఏం చేస్తారు? అన్ని ఫైల్స్ ఉంటాయి, డేటా మొత్తం పైన ఒకటి ఉంటుంది, సెలెక్ట్ కావాలని ఉంటుంది. ఇట్లా కొడతారు, అన్ని టిక్లు పడిపోతాయి, టిక్ పడిపోతాయి. కింద డిలీట్ ఒక బటన్ ఉంటుంది, ఆ కొడతారు. ఒకే ఒకసారి సెలెక్ట్ ఆల్ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది, కింద బటన్ కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది. అక్కడ ఏం చూపిస్తుంది? ఆల్ ఫైల్స్ ఆర్ డిలీటెడ్, నో మోర్ ఫైల్స్ అని ఉంటాయి. దేవుడు మన పాపలు క్షమిస్తే అట్లా ఉంటుంది. మనం దేవుడి దగ్గర రాకముందులే ముందు అన్నీ సెలెక్ట్ చేసి పెడతాడంట. పైన సెలెక్టర్లు కొట్టేస్తాడు, సెలెక్టర్లు కొట్టేసి రెడీగా నువ్వు ఒప్పుకుంటావా ఆ డిలీట్ బటన్కి వెళ్ళిపోతావు. ఆయన సెలెక్ట్ చేయడు 1, 2, 3, 4 ఆ సెలెక్ట్ చేసి క్షమించే దేవుడు కాదు. మన పాపము నిజంగా మనం ఒప్పుకుంటే, మన పాపం నిజంగా మనము హృదయపూర్వకంగా ఒప్పుకుంటే, ప్రభా నేను తప్పు చేశానని సెలెక్ట్ బటన్ ఉంటుంది పైన, అది కొట్టంగానే టిక్ మొత్తం అబద్ధము, దొంగతనము, బూతులు మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. ఇంకా ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. కింద ఆ డిలీట్ బటన్ కొడతాడు. ఈరోజు నేరపుతో పాపంతో నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీలో నీవు కృంగిపోతున్నావా? టుడే గుడ్ న్యూస్ ఫర్ యూ, శుభవార్త నీకు. నిజంగా నీ పాపం నువ్వు ఒప్పుకుంటే ఆ బాక్స్లో, ఆ SMS బాక్స్లో కానీ ఆ ఫైల్స్లో కానీ ఎట్లా సెలెక్టాలు కొడతారో అట్లా దేవుడు మన పాపం సెలెక్టాలు కొట్టేసాడు. ప్రభువా నన్ను క్షమించు అని మాటను రాగా బటన్ కొట్టేస్తాడు. టప మొత్తం ఫస్ట్ నుంచి పైన ఉన్న ఫైల్స్ అని అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి. సాతాను వస్తాడు, వచ్చి నువ్వు ఆ తప్పు చేసావు కదా, నువ్వు ఈ పాపం చేసావు కదా అన్నప్పుడు మేమన్నంటే అక్కడ ఏం చూపిస్తుంది? నో ఫైల్స్, నో మోర్ ఫైల్స్. ఇక్కడ ఏ ఫైల్స్ లేవు, ఇంకా ఇక్కడ ఏ పాపం ఇంకా లేదు. ఆయన నీ పాపం క్షమిస్తే మళ్ళీ ఇంక ఏది లేదు. ఇంకా తూర్పుకి పడమలకి ఎంత దూరమో ఆయన పాపములను అంత దూరం పడేశాడు. అగాధ సముద్రం లాంటి పడేశాడు. ఇంకెవరు కూడా దాన్ని తీయలేరు. ఇంక దాన్ని మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనుషులు గుర్తుపెట్టుకుంటారా కానీ దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోడు వాటి గురించి. అసలు నేను గుర్తుపెట్టుకుని అన్నాడు దేవుడు. నువ్వు ఒప్పుకుంటే నేను గుర్తుపెట్టుకుని అంటున్నాడు. మనం ఏదైనా తప్పు చేసావు అనుకోండి, ఇంట్లో కానీ ఇప్పుడు నా కుటుంబంలో కానీ ఏదన్నా ఆ టైంలో ఎలా చేసావు కదా, ఇప్పుడు ఎలా చేసావు కదా, నువ్వు ఎట్లా ఎలా చేసావు కదా, అలా చేసావు కదా, ఎలా చేసావు అని చెప్పి ఆ చేసినట్టు ఏం చేస్తారు? వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి మన ఆ ప్రేమ గల దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటే, నువ్వు ఎందుకు ఎలా చేసావు, ఎందుకు అలా చేసావు అని చెప్పి ఎప్పుడు సార్ దానికి గుర్తే పెట్టుకోడు. అని నేను ఒక నూతన వ్యక్తిగా నేను చూస్తున్నాడు. అవును, నీ జీవితం ఎంత పాడైపోయినా, రోతగా ఉన్న పగిలిపోయిన జీవితం అయినా సరే ఆయన నీ జీవితాన్ని కట్టగల సర్వశక్తిగల దేవుడే ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుడు చెప్తున్నాడు, నేను పాపములను క్షమిస్తాను. అందుకని దావీదు అన్నాడు, ఏమన్నాడు? ఆ మొదటి చదివిన అధ్యాయంలో కీర్తన 103:3 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఆ మాట ఎందుకన్నాడు? దావీదు దోషములన్నిటినీ క్షమించాడు కాబట్టి. చాలామంది అంటే దావీదు దేవుడు క్షమించాడా?
దావీదు ఇలా చేశాడు కదా, అలా చేశాడు కదా. దావీదు రాస్తున్నాడు కదా, నీ పాపములు అన్నిటినీ, అంటే ఏంటి, ఆయన పాపములు అన్నింటినీ క్షమించాడు కాబట్టే నీ పాపములు క్షమించగలడని చెప్పి చెప్తున్నాడు ఆయన. నీ పాపములు, నీ దోషములు అన్నిటినీ క్షమించాడు. క్షమించువాడు. ఈరోజు మన పాపములు అన్నిటినీ క్షమించువాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రేమ గల దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఈ లెంట్ డేస్ కానీ శిలువ ధ్యానాలు ఎందుకు? ఆయన శిలువ ధ్యానాల గురించి, ఆయన చేసిన త్యాగం గురించి మనం గుర్తు చేసుకోవడానికి. ప్రతిరోజు మన దేశంలో ఈ 40 దినాల్లో ఒప్పుకోవచ్చు దేవుడి దగ్గర. ఆయన శిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు కానీ, ఆ ధ్యానిస్తున్నప్పుడు ఏదో కొంతమంది ఆ డ్రెస్ వేసుకుని వస్తారు లెంట్ డేస్లో, మంచిదే అలా ఉండడం. కానీ ఆ 40 దినాలు మాత్రమేనా? నిజంగా లెంట్ డేస్ మనం ఆచరించినప్పుడు మనం ప్రతిరోజు మనం ఒక రోజు మన హృదయాన్ని ఏం చేయాలంట? సెర్చ్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను ప్రభు, అయ్యా నేను ఇలా దోషం చేశాను. అదే నిజమైన లెంట్ డేస్లో చేయాల్సింది. అది నిజమైన లెంట్ డేస్ చేయాల్సినది. మన దోషములను రోజు ఏం చేయాలి? ఒక్కొక్క రోజు ఆ శిలువ ధ్యానాల గురించి చెప్తున్నప్పుడు, దేవుడి గురించి చెప్తున్నప్పుడు, ప్రభు గురించి చెప్తున్నప్పుడు, అయ్యో నా కొరకు యేసయ్య చనిపోయాడు, అయ్యో నన్ను చనిపోయాడు, నీలో ఒక రోదన, పశ్చాత్తాపం వస్తున్నప్పుడు, ఈ 40 దినాలు అయ్యేలోపు, ఈ గుడ్ ఫ్రైడే వచ్చేలోపు నీలో ఒక నూతన మార్పు అనేది వస్తుంది.